रियासती वज़ीर सेहत टी हरीश राव ने मरकजी हुकूमत से मुतालबा किया कि वो कोविड-19 वैक्सीन के बूस्टर डोज लेने की मुद्दत को कम करे। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि कोविड-19 वैक्सीन का डोज लेने के बाद बूस्टर डोज के लिए 3 माह का वक्फा मुकर्रर किया गया है, जिसको घटाकर कम से कम 60 दिन करने की जरूरत है। बैरूनी ममालिक में भी ऐसे वक्फे की मुद्दत में कमी की गई है, जिसकी वजह से ओमिक्रॉन समेत नई वबा पर काबू पाने में मदद मिल रही है। वज़ीर सेहत ने बताया कि रियासत के 28 अजला में घर घर सर्वे का काम मुकम्मल हो चुका है। माबकी अजला में भी सर्वे का काम जारी है। ताहाल 77 लाख अफराद का अहाता किया जा चुका है और उनमें 3,75,000 किट्स की तकसीम अमल में आई है। हरीश राव ने कुत्तागुड़म में एक नए किट लैब का इफ्तिताह किया। उनके हमरा वज़ीर ट्रांसपोर्ट अजय कुमार भी थे। థర్డ్ వేవ్ లో కూడా ఇప్పుడు మనం ఫీవర్ సర్వేని చేపట్టినాం. గత వారం రోజులుగా రాష్ట్రంలో 77,33,427 ఇండ్లను చెక్ చేయడం జరిగింది. ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ సిబ్బంది సహకారంతో వెళ్లి 77,33,427 ఇండ్లను చెక్ చేసినాం. జ్వరం కానీ, ఆయాసం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ తదితర వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికీ 3,45,951 కిట్లను వారికి అందించడం జరిగింది. సో దాంతో ఏమైందంటే చాలా వరకు ఇంకా టెస్టింగ్ కోసం ఆసుపత్రుల దగ్గరికి వెళ్లకుండా, కొంతమంది ఇంట్లోనే చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళను మనం నయం చేయగలుగుతా ఉన్నాం. వ్యాధి స్ప్రెడ్ చేయకుండా మరి ఇంటి దగ్గరే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ ఫీవర్ సర్వే థర్డ్ వేవ్లో చాలా బాగా జరిగింది. ఇప్పటికే దాదాపు చాలా జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయిపోయింది. పూర్తయిన జిల్లాల్లో సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తూ ఉన్నాం. ఒక 3-4 జిల్లాల్లోనే ఫీవర్ సర్వే ఇంకా తుది దశలో ఉంది. మిగతా దాదాపు 28-29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయింది. అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసి సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కూడా నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో దాంతో సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం. సో ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, వ్యాధి లక్షణాలు ఉంటే మీరు దాచుకోకూడదు. దయచేసి మా అధికారులు వచ్చినప్పుడు చెప్పండి. మీరు చెప్పడంతో మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని కాపాడుకున్న వారు అవుతారు, మీ గ్రామాన్ని, మన పట్టణానికి, మన ప్రభుత్వం, మన రాష్ట్రానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. చెప్పకుండా ఉండడం వల్ల అది మీకు ఇబ్బంది, వ్యాధి కూడా స్ప్రెడ్ అయ్యి ఇతరులకు కూడా, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు. సో ఇంకా అక్కడక్కడ కొంతమంది అధికారులు ఎన్నిసార్లు